దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే నీ తల్లిని సన్మానించాలి. అంటే ప్రతి ఒక్కరు అంటే ఆ రోజు దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ సిలువలో అంత వేదనలో ఉన్నప్పటికీ, అంత బాధలో ఉన్నప్పటికీ తన బాధ్యతను మర్చిపోకుండా మరి తల్లి యొక్క బాధ్యతను తాను ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహానికి అప్పచెప్తున్నాడు. ఇదిగో నీ తల్లి అని చెప్పి తన బాధ్యతను మర్చిపోలేదన్నమాట. మరి ఈ లోకంలో మనము కూడా అనేక మంది తల్లిదండ్రులను చివరి దశలో ఉన్నప్పుడు వృద్ధాశ్రమాలు వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసం దేవుడు మరి ఎంత శ్రమ పడుతూ, అంత వేదన పడుతూ ఆ రోజు మరి ఆ వాక్య భాగాన్ని అలాంటి వాళ్ళ కోసం ముందే చెప్పుకుంటారేమో మేబీ. ఏంటి, నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. అంతేకాకుండా దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే సామెతలు 23:22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించు. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు వాక్య భాగాల్లో ఏం చెప్తా ఉన్నారంటే నీ తల్లిని ముదిమి యందు నిర్లక్ష్యం చేయమాకని చెప్తున్నారు. ముదిమి అంటే తను చివరి దశలో, వృద్ధాప్య దశలో వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయమాకని చెప్తున్నారు. మరి ఆ రోజుల్లో మరి తను మరియమ్మ గారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు జీవించి ఉన్నట్లయితే మరి విడిచిపెట్టే వాళ్ళు కాదేమో. కానీ 33.5 సంవత్సరంలో యవన ప్రాయంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు సిలువను మోయాల్సి వచ్చింది, మరణించాల్సి వచ్చింది. కాబట్టి తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ మరి తన బాధ్యతను తల్లిని మరి ముదిమి వచ్చు సమయంలో తల్లిని మర్చిపోకండి అని చెప్పేసి తాను సిలువలో వేలాడుతూ కూడా అక్కడ వాక్య భాగాల ద్వారా చెప్తా ఉన్నారు. అక్కడ చెప్పినటువంటి వాక్యాన్ని యేసుక్రీస్తు వారి సిలువ పైన ఆచరిస్తూ ఉన్నారనమాట. అంతేకాకుండా తల్లిని సంతోషపెట్టమని చెప్తా ఉన్నారు. ఆ కింద వచనాలు ఒకసారి చూడండి. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను 25వ వచనంలో మనకు కనిపిస్తా ఉంది. నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి అంటే సంతోష పెట్టాలని చెప్పేసి వాక్యాలు చెప్తా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు అంటే కొంతమంది అనేక మంది పాపపు జీవితాల్లో పాపానికి బానిసై మరి తల్లిదండ్రులని విడిచిపెట్టాలని చెప్పేసి, తల్లిదండ్రులను చూడమని చెప్పేసి మరి ముందే గ్రహించి ఈ వాక్యాలు చాలా మందికి బయలుపరిచి ఉంటారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను అనమాట. మరి మత్తయి సువార్త 12వ అధ్యాయం మనం ఒకసారి చూసినట్లయితే